నా పేరు అష్రఫ్ జహాన్. మా నాన్న చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. మేము మోక్షగుండం స్ట్రీట్లో ఉంటున్నాము. 2020లో ఆగస్టు నెలలో మోక్షగుండం స్ట్రీట్ దగ్గర వడ్ల దాదాపు ఇంట్లో బాడికి చెల్లాం. అక్కడ వాళ్ళ ఇంట్లో పైన ఉండేవాళ్ళం మేము. ఆయన మా అమ్మ ఇంట్లో పనికి వెళ్తుంది, నేను ఇంట్లో చదువుకుంటున్నా. అప్పుడు వాళ్ళు పైకి వచ్చి ఆయన మా అమ్మ లేని సమయంలో పైకి వచ్చి నాతో మాట్లాడేవారు, నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. నీకు పెళ్లి చేసిస్తా, నీకు బాగా చదివిస్తానని ఏదేదో చెప్పేవాళ్ళు. మా అమ్మ లేని సమయంలో అట్లా చేసేవాళ్ళు. ఆ తర్వాత నన్ను లొంగ తీసుకొని నన్ను ఫిజికల్లీ ఇది చేస్తున్నారు. ఆ తర్వాత నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేపించినారు ఆయన 1 నెలకి. నా దగ్గరే ఉండాలి, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, లేకుంటే అట్లా చేస్తే మీ అమ్మని చంపేస్తా, నా దగ్గర నీవి న్యూడ్ ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అన్ని పబ్లిక్లో పెడతానని, సోషల్ మీడియాలో పెడతానని చెప్పేవాళ్ళు. బ్లాక్మెయిల్ చేసేవారు. వడ్ల దాదాపు షేక్ వడ్ల మోక్షగుండం స్ట్రీట్ ఎదురుగానే సార్. ఇప్పుడు చూపించాం, అక్కడ చూపిస్తాం. వెళ్ళాలంటే మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. ఆయనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళలేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాము, మీతో పాటు వెళ్ళలేదు. పోలీస్ వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు, ఆయన చెప్పిందే వింటారని, మీ దగ్గరకు వచ్చి మీతో చెప్పి మీతో పాటు వెళ్ళాలని. నాకు మా డాడీ లేరు, మా అమ్మ ఒకటే. మాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపించేసినారు. మా అత్త కొడుకుతో నాకు ఎంగేజ్మెంట్ అయ్యింటే 1 నెలకే బ్రేక్ చేసేసినారు. వాళ్ళకు నా ఫోటోలు చూపించింది, ఫోటోలు. అలా జరిగి మా అమ్మకు కొట్టి నన్ను కొట్టినారు. అక్కడ నుంచి మేము వచ్చేసి ఇక్కడ మౌలానా ఆజాద్ 3లో చెన్నాం సార్. అక్కడ కూడా మళ్ళీ స్టార్ట్ చేసినారు టార్చర్. ఇప్పుడు 19. 2020 నుంచి జరుగుతుంది. అక్కడే ఉన్నాం. లాస్ట్ ఇయర్ మేము అక్కడ నుంచి మారిపోయి ఇక్కడికి వచ్చేసినాం, టార్చర్ తట్టుకోలేక. ఎక్కడికి వెళ్ళలేదు. దీనికి సంబంధించిన ప్రూఫ్ ఏముందమ్మా? అంటే ఇట్లా ఫలాని వడ్ల దాదాపు ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్. మానసికంగా శారీరకంగా చేశారు అనే దానికి మీ కాడ ఏం ప్రూఫ్ ఉంది? అంటే మీడియా వాళ్ళకు మాకు కావాల్సింది ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఏముంది? ఏదైనా ఒక ఫోన్ కాల్ మెసేజ్ కానీ, ఒక ఫోన్ కాల్ అసభ్యంగా ఏదైనా మాట్లాడారు కానీ స్టేషన్లో చూపిస్తాం. ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, మేము పోలీస్ స్టేషన్ లోనే చూపిస్తాం. ఆధారాలు కూడా మీడియాకు చూపి. అక్కడ వచ్చినా కూడా మా అమ్మ పాల వ్యాపారంకి పనికి వెళ్తాది. ఆయనతో కూడా నాకు అక్రమ సంబంధం ఉందని, ఎవరితో అంటే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్తాను సార్. నువ్వు ఎవరికి పెళ్లి చేసుకోకూడదు, నా దగ్గరే ఉండాలి, ఎవరి దగ్గరికి పోకూడదు, ఏం చేయకూడదు అని చెప్తాను. నేను చేసేది ఎవరికైనా చెప్పినా కానీ, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ మీ అమ్మకి చంపేస్తానని కూడా చెప్తాను. వచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే, ప్రభుత్వమే, ఆ గవర్నమెంటే వస్తుంది. అప్పుడు ఎవరు ఏం చేసుకోలేరు, మీ అమ్మకి అప్పుడు నేను చంపేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాను. మీ కాడ వచ్చినప్పుడు మీరు సాయం చేస్తారని, మాకు రక్షణ కల్పించండి. మాకు ఎవరు లేరు సార్, నా కొడుకు లేదు, ఏం లేదు, నా బిడ్డ నేనే లేదు. మాకు ప్రాణహాని ఉంది సార్. మా నాయన ఉంటాడు, ముసలోడు, అందరికీ బెదిరిస్తున్నాడు. మీరే కాపాడతారని వచ్చిన మీ కాడికి. ఇంతవరకు మేము ఈ ఆడికి పోలేదు సార్, మీ కాడికి వచ్చినా మీరు సాయం చేస్తారని. నా బిడ్డకు, నాకు, మా వాళ్ళకి ఏ హామీ జరిగినా ఆ వడ్ల దాదాపుదే కారణం సార్. మీరు ఏం చేశారో న్యాయం చేయండి. నాకు ఎవరు లేరు న్యాయం చేసేవాళ్ళు.
మీ కాడికి వచ్చినాము. నాకు దేవుడు తప్ప ఎవరు లేరు సాయం చేసేవాళ్ళకి. మీకు మీ కాడికి వచ్చిన వేరే వాళ్ళు చెప్పింది వాళ్ళు పోండి బాధకు వస్తారని. మీరే రక్షణ కల్పించాలి నాకు. నా బిడ్డకు నాకు చాలా అందరికీ నమస్తే. నాకు ప్రాణాన్ని ఇచ్చి నాకు రక్షించండి, నాకు కాపాడండి. నాకు ఎవరు లేరు. నాకు నేర్పిస్తున్నాడు, సాధిస్తాను, టార్చర్ పెట్టాడు, పని పోతున్నా ఇబ్బంది పెట్టినాడు. నాకు ఫోటోలతో బ్లాక్ మెయిల్ కూడా చేస్తాను. ఫోటోలు చూపించి నా బిడ్డకి ఆడైనా పెళ్లి చేయాలన్నా కానీ చేస్తున్నాడు. మీరే రక్షణ కల్పించి నా బిడ్డకు నాకు ఇది చేయండి, విముక్తి నాకు ఎవరు లేరు.